అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వనజ గారు ఉన్నారు. ముఖ్యంగా ఫర్ ద ఫస్ట్ టైమ్ వనజ గారితోని ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటి అనంటే, మీ అందరికీ తెలిసిన విషయమే న్యూస్ రీడర్ అండ్ న్యూస్ ప్రెజెంటర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ గురించి ఎన్నో రకాలైన వార్తలొస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ పొద్దున్న కొంతమంది నాకు కమెంట్స్ పెట్టారు. ఏవండీ బయట ఏదైనా సొసైటీలో జరిగితే మీరు వాళ్ళ ఇళ్ళకెళ్ళి, ఇళ్ళ లోపల మైక్ పెట్టి, కెమెరాలు పెట్టి మాట్లాడుతున్నారు కదా! మీ మీడియా వాళ్ళకొచ్చేటప్పటికి మాత్రమే ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నా అని అడుగుతున్నారు అని అడుగుతున్నారు చాలామంది. యాక్చువల్‌గా మీడియా ఎవరికి చేసినా అలా లోపలికి వెళ్లి కీ హోల్ జర్నలిజం చేయడం అనేది డెఫినిట్‌గా తప్పే. అది అందరం ఖండిస్తున్నాం. ఈరోజు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్‌ని సీనియర్ జర్నలిస్ట్ వనజ గారితో పాటు డిస్కస్ చేయడానికి వచ్చేసాం. వనజ గారు నమస్కారం అండి. నమస్తే అంజలి. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఎవరి సమస్యలు వాళ్ళవి. ఎవరు ఎవరి కోసం వచ్చి వాళ్ళ సమస్యల్ని తీర్చరు. ఒక ముద్ద అన్నము పెట్టరు. అవును. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు నిజంగా ఇట్స్ ఎ ప్యూర్‌లీ పర్సనల్ ఇష్యూస్ అని అనుకుని కొంతవరకు మనం అవాయిడ్ చేయడం అనేది మీడియా పరంగా అది ఎవరికైనా సరే, అదే పెద్ద టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ కావచ్చు, పెద్ద సెలబ్రిటీ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీడియాకున్న లిమిటేషన్స్ ఏమిటి అంటే ఏం చెప్తారు మంచి గారు? మీడియాకి ఏమి కొమ్ములు లేవండి. మీరు నేను మీడియా నుంచి వచ్చాం కదా, అయినా Exactly. కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను. కరెక్ట్. మీడియాకి ఏమి ప్రత్యేకమైన హక్కులు లేవు, ప్రత్యేకమైన కొమ్ములు లేవు. కరెక్ట్. అంటే ఒక మనిషికి ఏం రైట్స్ ఉన్నాయో మీడియా కూడా అవే రైట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛను మనం ఏదంటున్నామంటే మన ప్రజలకు ఇన్ఫర్మేషన్ అందించుకోవడం లేదా ప్రజలకు ఇన్ఫర్మేషన్ పొందడం అనేది వాళ్ళ హక్కు. అవును. కాబట్టి దానికి మీడియా పనిచేయాలి, అంతవరకు ఉంది. కరెక్ట్. కానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టడంలో, ఒక మనిషిని స్కాండలైజ్ చేయటము, లేక ఒక మనిషి ప్రైవసీని దెబ్బతీయటం, ఇందులో మీడియాకి ఏమీ ప్రత్యేకమైన హక్కులు లేవు. మీరు ఒక మాట అన్నారు, ఇతరులకు చేసినప్పుడు మాట్లాడలేదు, స్వేచ్ఛ విషయంలోనే మాట్లాడుతున్నారండి. లేదు, ఎప్పుడు మాట్లాడుతున్నారు. కరెక్ట్. మనం మాట్లాడుతున్నాం, బట్ ప్రజలకు తెలియట్లేదు. యాక్చువల్లీ మాట్లాడే వాళ్ళం ఎప్పుడు మాట్లాడుతున్నాం. మీకు నాకు తెలుసు, మన ఒక గ్రూప్ లో కరెక్ట్. స్వేచ్ఛ జరిగిన తర్వాత 2 రోజుల పాటు మనం ఈ విషయం డిస్కస్ చేసాం, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. అవును. దానికి ముందు ప్రతిసారి మనం మాట్లాడుతున్నాం. ఇటువంటి థంబ్నెయిల్స్ ని మనమే మన గ్రూప్స్ లోనే మాట్లాడుతున్నాం. అబ్సల్యూట్లీ. ఇట్ డజంట్ మీన్ అందరూ సెన్సిటివ్ గా లేరు. లేకపోవడానికి రీజన్ ఏంటంటే మీడియా అనేది ఇప్పుడు క్లిక్ బైట్ జర్నలిజం గా మారిపోయింది. అంటే ఒక సెన్సేషనల్ థంబ్నెయిల్ పెడితే తప్ప చూడరు అనే ఒక స్థాయికి మీడియా వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వెందుకు చూడట్లే? సెన్సిటివ్ గా ఉన్న వీడియో నువ్వెందుకు చూడట్లే? నీకు అక్కడ ఒక సంచలనాత్మకంగా ఉంటేనే, ఎవరినైనా తిడితేనే, వాళ్లకు వీళ్ళకి అక్రమ సంబంధాలు అంటగడితేనే నువ్వు చూస్తున్నావు కదా. ప్రజల వైపు నుంచి కూడా ఉంది కదా. అంటే ఇది ఎట్లా చెట్టు ముందా విత్తనం ముందలాగా అయిపోయింది. మీడియా చేస్తుంది కాబట్టి మేం చూస్తున్నాం, వాళ్ళు అవే చూస్తున్నారు కాబట్టి మేం చేస్తున్నాం. సినిమాల విషయంలో కూడా ఇదే. సో 2 వైపుల నుంచి ఉంది. అంటే ఒక గుడ్ జర్నలిజం ని యాక్సెప్ట్ చేసే స్థితిలో ప్రజలు కూడా లేరు. లేకపోవడానికి సగం రీజన్ ప్రజలు, సగం రీజన్ మీడియా. మీడియా అన్నప్పుడు మీడియా హౌసెస్ మనం అది మాట్లాడుకోవాలి. ఇవాళ నిన్న మేము ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అదే మాట్లాడాం. మీరు జర్నలిస్టులు కాదు, మనం మీడియా హౌసెస్ పుష్ చేస్తున్నాయి. ఏంటి, మంచి జర్నలిస్టులు ఉన్నారు, మనకు తెలుసు అంజలి, మంచి ఫీల్డ్ రిపోర్ట్స్ చేస్తారు. ఇక్కడ నాదొక చిన్నది ఉందండి. రీసెంట్గా ఒక ఛానల్లో నన్ను రమ్మని అడిగినప్పుడు, అంజలి గారు మేము ఇలాగా ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాం అంటే, ప్రోగ్రామ్ ఏంటండి అన్న. ప్యూర్లీ ఫ్యామిలీ ఇష్యూ అండి, వాళ్ళని పిలుస్తాం, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అత్త కోడళ్ళు మొగుడు వీళ్ళు కొట్టుకుంటారు అంటే, నేను అన్నా ఏమండి అసలు అంటే ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఏముంది? పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూర్చొని చేశారు కదా, ఎందుకు? అవి దేనికోసం? ఎవరికి ఏం నేర్పిస్తామండి? వద్దండి నేను చేయలేనండి అన్న. అలాగా మనలో కూడా, జర్నలిజంలో కూడా కొంత కాస్త మార్పు, ఛానల్ ఇందాక మీరు అన్నారు మీడియా హౌసెస్ అని, వాళ్ళలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి డెఫినెట్ గా ఉంది. 2-3 ఇష్యూస్ ఉన్నాయి అంజలి ఇక్కడ. ఒక్కటి ఏంటంటే మీడియా అనేది పెట్టుబడి ఇన్సెంటివ్ అయిపోయింది, బాగా ఇంటెన్సివ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళకి లాభాలు ఎట్లా సంపాదించాలి, అది మొదటిది. అది బిగ్ మీడియాస్. చిన్న దగ్గరకు వచ్చేప్పటికల్లా చిన్న చిన్న మీడియా సంస్థలు, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్. నేను ఐరన్ యూట్యూబ్ ఛానల్, మీరు కూడా యూట్యూబ్ ఛానల్. ఇట్ డజంట్ మీన్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ ఒకే ఘటన కట్టలేం. బట్ చాలా మంది చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చిన వాళ్ళకు బేసిక్స్ ఆఫ్ జర్నలిజం కూడా తెలియట్లేదు. అసలు తెలియట్లేదండి. ఇప్పుడు జర్నలిజం ఒక ప్రొఫెషన్, లా ఒక ప్రొఫెషన్, మెడిసిన్ ఒక ప్రొఫెషన్. ప్రతి ప్రొఫెషన్ కి కొన్ని పద్ధతులు ఉంటాయి. కరెక్ట్. లాయర్ అంటే మనం అదేదో జాతిరత్నాల సినిమాల్లో లాగా అమ్మాయి మాట్లాడితే కుదరదు కదా. యు నీడ్ టు నో వాట్ ఇట్ ఈస్. జర్నలిజం కి కూడా వాట్ ఈస్ జర్నలిజం, ఏది మాట్లాడొచ్చు, ఏది మాట్లాడకూడదు, ఏది అనెథికల్, జర్నలిజంలో ఎథిక్స్ ఉంటాయి, ఏది ఇల్లీగల్, ఇవి 2 తెలియాలి. ఎథిక్స్ తెలియకుండా, లా తెలియకుండా చాలా మంది జర్నలిజంలోకి వస్తున్నారు. అంటే వస్తున్నారంటే వాళ్ళు జస్ట్ వచ్చి జర్నలిస్టులుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళకు వాట్ ఈస్ న్యూస్ అనేది తెలియదు.
అసలు న్యూస్ లక్షణం ఏంటి, ఎట్లా రాయాలి ఏంటి తెలియదు. కరెక్ట్. తర్వాత దీంట్లో ఎథిక్స్ ఏంటి, ఇప్పుడు జర్నలిజం స్కూల్స్ లో చదువుకున్నాం మేము, 2 ఏళ్ళు ఊరికే చదువుకోలే కదా, ఎగ్జాక్ట్లీ. చేయలేక కాదు కదా. అవును అవును అక్కడ వాళ్ళు మాకు వాట్ ఈస్ న్యూస్ నేర్పుతారు, వాట్ ఆర్ ఎథిక్స్ నేర్పుతారు, వాట్ ఆర్ లాస్ నేర్పుతారు. ఇవన్నీ నేర్చుకుంటాం. నేర్చుకోవటమే కాదు, కొత్తగా వస్తున్నప్పుడు వాటిని కూడా మళ్ళీ మనం నేర్చుకుంటాం. మేము మొదలుపెట్టిన రోజు పోక్సో చట్టం లేదు, బట్ ఇవాళ ఉంది. అది వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు 2012లోనో 13లోనో వచ్చింది. అంటే 12 సంవత్సరాలైనా ఇప్పటికీ జర్నలిస్టులకు మైనర్ గర్ల్ని చూపించకూడదు, ఇది చట్ట వ్యతిరేకం. అనెతికల్ కూడా నేను అనట్లేదు, చట్ట వ్యతిరేకం అన్న విషయం తెలియకుండా మొన్న ఒక అమ్మాయి స్వేచ్ఛ వాళ్ళ అమ్మాయిని చూపిస్తున్నారా? అది అసలు చేయకుండా ఉండాల్సిందండి. దానికి ముందు ఒక అమ్మాయిని కూతురే చంపేసిందని, ఒక మైనర్ గర్ల్ తల్లిని చంపేసిందని, ఇంకా చిన్న బిడ్డని అందరూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఏంటది అది అనట్లేదు, ఇల్లీగల్. అది చేసినందుకు వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళు జైలుకి వెళ్ళాలి. కరెక్ట్, జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంటే బేసిక్స్ ఆఫ్ జర్నలిజం తెలియని వాళ్ళు చాలా మంది జర్నలిజంలోకి వచ్చి వాళ్ళకు తోచిందే జర్నలిజం అనుకుంటున్నారు. ఎంత దారుణం అండి. నేను పేర్లు ఎత్తదలుచుకోవాలా, ఛానల్ పేర్లు కానీ వ్యక్తి పేర్లు కానీ యాంకర్ పేర్లు కూడా ఎత్తదలుచుకోవాలా. శ్మశానానికి వెళ్ళి ఆయన ఇక్కడే బుడిది చేశారండి. ఆయన ఆత్మశాంతి కోసం ఇదిగో ఆయన కోసం నేను తీసుకొచ్చిన క్వార్టర్ బాటిల్ ఆ బూడిదలో పోసారు. ఇదంతా వీడియో తీశారు. దీన్ని ఏమంటారు? దీన్ని జర్నలిజం అంటారా? ఏం పద్ధతి ఇది? అసలు దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం? ఎంత బాధగా అనిపిస్తుందంటే నాకు ఆ మీడియా హౌసెస్ వాళ్ళతో మాట్లాడి, ఏంటండి ఇది వాల్యూ లేకుండా చేసుకుంటున్నాం కదా మనమే అన్న బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏమనంటే యూట్యూబ్ ఛానల్స్ అందరిలాగానే ఒక ఘాటును కట్టేస్తారు ప్రజలు. బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. అది మెయిన్ మీడియా హౌసెస్ లోనే ఉంది. ఇప్పుడు మెయిన్ మీడియా హౌసెస్ లో కూడా లెగసీ మీడియా అంటారు కదా, అందులో కూడా ఇప్పటికీ కూడా సూత్రాలకు కట్టుబడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అందులో కూడా చేయని వాళ్ళు ఉన్నారు. 2 రకాల వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో కూడా అట్లాగే ఉన్నారు. అంటే ఒక బేసిక్ ఫండమెంటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు పని చేయలేరు. చేస్తున్న వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ నాట్ జర్నలిస్ట్. వాళ్ళు ఊరికే అనకూడదు కానీ యాంకర్ కి జర్నలిస్ట్ కి తేడా తెలియట్లేదండి. ఇది నేను ఎంత బాధపడుతున్నాను, నిజంగా చాలా బాధపడుతున్నాను. అసలు కెమెరా ముందు కూర్చుని ఎవరినో, ఇది వేళ ఏంటి February 14th కదండి, ఒకసారి ముద్దు పెట్టండి అని అంటే వాళ్ళు ముద్దు పెట్టడం ఏమిటి? దాన్ని ప్రజలందరూ చూడడం ఏంటి? వాళ్ళు చేసిందే ఒక పనికి మాలిన పని అనకూడదు కానీ దాన్ని ప్రజలు కనీసం ఖండించకుండా ఇలాంటివి చూడము, ఇలాంటివి పెట్టకండి అని ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావాలి. అప్పుడు కదా వీళ్ళకి కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేది. ఒక మాట నాకేమనిపిస్తుంది అంజలి, చేసే వాళ్ళని చూసే వాళ్ళని చూస్తే సమాజంలో పర్వర్షన్ పెరిగిపోయింది బాగా, చాలా చాలా. ఈ పెరిగిపోయిన పర్వర్షన్ కి రిఫ్లెక్షనే ఈ జర్నలిజం. అంటే ఈ జర్నలిజంలో మనం ఏ ధోరణులు అయితే చూస్తున్నాం ఇవన్నీ కూడా ఆ పర్వర్షన్ కి రిఫ్లెక్షన్. సమాజంలో పర్వర్షన్ ఉంది, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. జర్నలిస్టులు ఏమి పైనుంచి రారు కదా, ఇదే సమాజం నుంచి వస్తారు. ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆ పర్వర్షన్ ఇక్కడ క్యారీ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ క్యారీ చేయకుండా ఉండడానికి వాళ్ళకు ట్రైనింగ్ కావాలి, ఆ ట్రైనింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకోవడానికి కూడా సిద్ధపడట్లేదు. మనమే చూసాం, మనలో ఉన్న అమ్మాయిలే కొంతమంది ఈ 2 కేసుల్లో, లేటెస్ట్ గా జరిగిన 2 కేసుల్లో, అంజలి అనే ఆమెని చంపేసిన కేసులో, స్వేచ్ఛ మరణం కేసులో వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి ఎంత హారిబుల్ గా ఉంది. అది అసలు జర్నలిజం కాదు. కానీ పిల్లలకు మైక్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూపించాల్సిన అవసరం లేదు, చెయ్యకూడదు. సంవత్సరం జైలు శిక్ష పడుతుంది వాళ్ళకు. నిజానికి సరే, అంజలి విషయంలో ఎవరు మాట్లాడలేదు. సిడబ్ల్యూసీ గవర్నమెంట్ లో కూడా పనిచేయట్లేదు అంజలి, వాళ్ళు ఏం చేస్తుంది, సిడబ్ల్యూసీ ఏం చేస్తుంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వస్తుంటే మీరు ఎందుకు వాళ్ళకి నోటీసులు పంపించరు? విమెన్స్ కమిషన్ ఏం చేస్తుంది? మీడియా అకాడమీ ఏం చేస్తుంది? వీళ్ళందరూ వ్యవస్థ లేక కదా ఏం చేస్తున్నారు వీళ్ళంతా. సిడబ్ల్యూసీ ఫస్ట్ చేయాల్సిన పని, ఎనీ మైనర్ చైల్డ్ మీద ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమం జరిగిన ఏదైనా సరే వాళ్ళు ఒక నోటీస్ పంపించాలి. ఒక్కసారి కూడా పంపించలేదు సిడబ్ల్యూసీ. ఇప్పుడు కూడా స్వేచ్ఛ విషయంలో కొంతమంది యాక్టివిస్టులు వాళ్ళు అడిగారు మీరు పంపించండి అంటే వాళ్ళు ఇప్పుడు పంపిస్తున్నారు. ఎవరైనా ఎందుకు అడగాలి? మిమ్మల్ని ఎందుకు పెట్టారు? మీరు ఉన్నది ఎందుకు? పని చేయాలి కదా, సిడబ్ల్యూసీ ఆ పని చేయాలి కదా. తర్వాత వీళ్ళు ఉన్నారు కదా, మన విమెన్స్ కమిషన్ ఉంది కదా, వాళ్ళు ఎందుకు పంపించారు నోటీసులు? ఇదేం జర్నలిజం? మనకెందుకులే. మీడియా తోటి మనం ఎందుకు గొడవ పెట్టుకోవాలి? మనం పెట్టుకున్న కొద్దీ మన గురించి ఏమన్నా రాస్తారు. మీకు అలాంటి భయాలు ఉన్నప్పుడు అసలు అలాంటి చోటు ఉండకూడదు. ఎందుకు? మీ వ్యవస్థలు ఏవి పనిచేయట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్వేచ్ఛ విషయంలో చూద్దాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన వాళ్ళు కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. పెట్టచ్చా? లీకులు ఇస్తున్నారు, ఇవ్వచ్చా? ఏంటది? ఒకవైపు మీడియా ట్రయల్ జరుగుతుంటే మీరు ఇంకా రోజు కొంచెం పెట్రోల్ పోస్తారా? కరెక్ట్ కాదు కదా అది. అవి అంటే నేనేమంటున్నానంటే ఒక్క జర్నలిజంనే తప్పు పట్టలేము, అన్ని వైపుల నుంచి తప్పులు ఉన్నాయి.
ఇవాళ ఈ జర్నలిస్టులు లేదా ఈ ఈ కొన్ని ఛానల్స్, కొన్ని అనటానికి లేదులేమ్మా, ఇవాళ అన్ని Most of the లెగసీ మీడియా కూడా ఏం చేసిందంటే మెయిన్ ఛానల్ వేరే ఉంటుంది, డిజిటల్ మీడియా వేరే సెపరేట్ ఉంటుంది. పెట్టేస్తారు ఈ దేనికి దానికి డిజిటల్ పెట్టారు. మీడియాకు ఒకటే ఉంటుంది, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, పుష్ చేయి. వీళ్ళు ఎవరితో కంపీట్ చేయాలి? బయట ఉన్న ఇలాంటి చిల్లర ఛానల్స్ తోటి కంపీట్ చేయాలి. దాంతో ఏం చేస్తున్నారు వాళ్ళు? అది మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, Subscribers. మిలియన్స్ ఆఫ్ వ్యూస్. నువ్వు ఆబ్జెక్టివ్గా ఉండే జర్నలిజం, సీరియస్ జర్నలిజం, విషయాలు మాట్లాడే జర్నలిజం ఎవరు పట్టించుకుంటున్నారు? నీకు అవసరమే లేదు. అవును. నీకు ఎంతసేపటికి వాళ్ళు వీళ్ళతో పోయారా, వీళ్ళు వాళ్ళతో పోయారా, వాళ్ళు వీళ్ళని ఎందుకు చంపారు, ఇదే నువ్వు చూస్తూ ఉంటే ఇంకొకటి కూడా ఏం జరుగుతుందంటే ఇవన్నీ ట్రిగ్గర్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. అవును. మనుషులు ఇవి చూస్తుంటే నార్మలైజ్ అయిపోతుంది చాలా. అదే కదండి, అదే కదా. ఇప్పుడు ఇలా చంపేసుకోవడం మనం ఇంత ఫ్రీక్వెంట్ గా చూపిస్తున్నా, ఓ ఇంత కామన్ అయిపోయిందా అన్నట్టుగా వీళ్ళు కూడా పట్టించుకోవడమే మానేస్తున్నారు ప్రజలు. పట్టించుకోవటం వీళ్ళు కూడా ఓ చేసేసినా పర్వాలేదు థాట్ ప్రాసెస్ లో, ఆ థాట్ ప్రాసెస్ కి వచ్చేసారు చాలా మంది. ఇప్పుడు ఏమైందంటే వైలెన్స్ నార్మలైజ్ అయిపోతుంది. ఇన్ని జరుగుతూ ఉంటే రోజు ఇట్లా మాట్లాడుతుంటే ఓకే దిస్ ఈజ్ వన్ ఆప్షన్ అనేది చాలా మంది బ్రెయిన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక ఆప్షన్ కింద చూస్తున్నారు. కరెక్ట్. సో దాంతో ఏమవుతుందంటే ఏదైనా జరగగానే వాడు చేసినట్టుగా మనం చేద్దాం, వాళ్ళకి ఇమ్మీడియట్ సొల్యూషన్ కింద. ఉదాహరణకు ఒక ఫ్యామిలీలో ఒక సూసైడ్ జరిగింది అనుకో, ఒక 7 తరాల దాకా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే చాలా ఆ 7 తరాల దాకా ఏదన్నా సమస్య వస్తే ఇది ఒక ఆప్షన్ కింద, ఒక సొల్యూషన్ కింద చూస్తారు. సో ఈ సొల్యూషన్స్ కింద ఏవైతే ఉన్నాయి చంపేసుకోవటాలు ఇంతమంది చూస్తున్నప్పుడు అది కూడా ఒక సొల్యూషన్ కింద సొసైటీలో ఒక నామ్ కింద పడుతుంది. మనం ఎందుకు సినిమాల్లో హీరో అమ్మాయి వెంట పడ్డాడు, ఎన్ని సినిమాలు చూసాం మనం? నాగార్జున దగ్గర నుంచి అసలు ఎవ్వరు తగ్గలేదు. నాగార్జున, మహేష్ బాబు, అతను ఎవరు ఇంకా అందరూ. ఏమైంది, ఒక టైం తర్వాత అది నార్మలైజ్ అయిపోయి ఈ చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు అమ్మాయిల వెంట పట్టాం. వాళ్ళు ఒప్పుకోకపోతే యాసిడ్లు పోయటం, కత్తులతో నరకటం చూసాము కదా. సో అంటే నార్మలైజ్ అయిపోతాయి ఇవన్నీ. సినిమాలు చూసేవారు నేర్చుకుంటారు, యూట్యూబ్ ఎవరు చూసేవారు నేర్చుకుంటారు అనకండి, నేర్చుకుంటారు. అసలు మీడియా ప్రధానంగా చేసేది మీ ఎమోషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయటమే. మీడియా ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ ఎమోషన్స్, యూ మే నాట్ నో ఇట్, మీకు తెలియకపోవచ్చు. సబ్ కాన్షియస్ లో ఇవన్నీ మీ లోపలికి వెళ్తుంటాయి. మీకు ఇది ఒక సొల్యూషన్ కింద మీకు అలాంటి సమస్య వచ్చినప్పుడు లేదా అలాంటి సిచ్యుయేషన్ చూసినప్పుడు ఈ సొల్యూషనే ముందు వస్తుంది. బికాస్ మీరు ఇన్నిసార్లు చూశారు కదా. సో అంటే మీడియాలో చూపించేవి, సినిమాల్లో చూపించేవి, ఇవన్నీ కూడా ఏవైతే అబ్నార్మల్ విషయాలు ఉన్నాయో అవన్నీ చూసి అవి నార్మలైజ్ అయిపోతున్నాయి. అది పెద్ద డేంజర్ యాక్చువల్. కానీ ఇవన్నీ ఒకెత్తు, నిజానికి ఒక ఏ మనిషి జీవితం తీసుకున్నా ప్రతి మనిషితో ఒక పెద్ద హిస్టరీనే ఉంటుంది, వాళ్ళది ఒక సినిమా స్టోరీ లానే ఉంటుంది. పర్ఫెక్ట్, నోబడీ ఈజ్ వితౌట్ ప్రాబ్లమ్స్ అండ్ వర్రీస్. అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కానీ ఎక్కడ ఏ డిజాస్టర్ ఒక పర్సనల్ లైఫ్ లో జరిగినా అల్టిమేట్లీ సఫర్ అయ్యేది ఫస్ట్ ఉమెన్ అనిపిస్తుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు అని అంటే పిల్లలు తల్లి దగ్గర ఉండిపోతారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్. అసలు ఇదంతా ఎందుకు? ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళతో, లేదంటే అమ్మాయినా అబ్బాయినా వైస్ వెర్సా, ఏ ఒక్కళ్ళని మనం తప్పు పట్టలేం. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేం, మనం జడ్జ్ చేయలేం ఎవరిని. ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి మనకి ఏమీ తెలియనప్పుడు మనం ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనం జడ్జ్ చేయలేం, అబ్సల్యూట్లీ చేయలేం. అయితే నేనేమంటున్నా అంటే పెళ్ళేమో ఒక పర్టికులర్ టైంకి అయిపోవాలి అని పేరెంట్స్ తొందరపడుతూ ఉంటారు. చదువు, ఉద్యోగం, పెళ్ళి, వీళ్ళకి బాధ్యత తెలియకపోతే ఎంతకాలం మనం చూస్తాం, మనం కాలం చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అన్న దాంట్లో పెళ్ళి అనేది ఒక చాయిస్, లేదా ఉద్యోగం అనేది ఒక చాయిస్. అల్టిమేట్లీ ఉద్యోగం అయిందా కాకపోయినా కూడా పెళ్ళి అనేది ఒక చాయిస్ అని అనుకుంటే ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి అయిన తర్వాత పరిస్థితులు బాగుండక పొరపాటున డివోర్స్ అయితే పరిస్థితి ఏంటి అమ్మాయిది అని అంటే ఈ రోజున మీరు ఏం చెప్తారు మనోజ్ గారు? అదే కదా, అంటే అది ఒక సెలబ్రిటీ డైవోర్స్ దగ్గర నుంచి ఒక చిన్న మన ఇంటి పక్క డైవోర్స్ దాకా ఒకటే పద్ధతి. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటే సమంతదే తప్పు, సమంతనే ట్రోల్ చేస్తారు. అదే కదా. అంటే విడాకులు తీసుకున్నారు అంటే అమ్మాయిదే తప్పు. అది ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. ఒక అమ్మాయి విడాకులు తీసుకోవడానికి ముందు ఎంత ఆలోచిస్తుందో మర్చిపోతారు వీళ్ళు. అదంత ఈజీ కాదు కదా. ఒక రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవడం, స్వేచ్ఛ విషయమే చూడండి, పెళ్లి కూడా చేసుకోవాలి కానీ బ్రేక్ చేసుకోలేకపోయింది. ఒక రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటే ఎవరికి ఈజీ కాదు. రిలేషన్షిప్ బిల్డ్ అవటము కాదు, అది విడిపోవటము రెండూ కాదు. అంటే సారీ, నేను మీ క్వశ్చన్ కి కూడా వస్తాను తప్పకుండా జనరల్ గా. కానీ మనకు సొసైటీలో, ఇండియన్ సొసైటీలో మనకు ఒక రెస్పెక్టబుల్ గా ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవటం రాదు.
నేర్పట్లేదు మనం. ఎందుకంటే ఒకటి అరేంజ్డ్ మ్యారేజెస్, అందులో డౌటే లేదు. ప్రేమ పెళ్లిళ్ళు విఫలం అవుతాయి, అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అవుతున్నాయి. రోజు కోర్టులో అయ్యే డైవోర్స్ లో అన్ని ఉంటాయి కదా, అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే చంపేస్తున్న వాళ్ళన్నీ కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ కదా. అంటే ఎందుకు? ఒక పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు మనుషుల మధ్యలో ఒక బేసిక్ ఎమోషన్ ఉండాలి అనే ఒక బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోయాం. నీకు ఉద్యోగం ఉందా, వాళ్ళకు ఉద్యోగం, మీ కుటుంబం మీ కుటుంబం, వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. ఒక స్ట్రేంజర్తో పెళ్లి చేసేసి రేపటి నుంచి మీరు కలిసి ఉండాలి అని అంటున్నారు. ఈ పెళ్లి ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే కోట్ అండ్ కోట్ సక్సెస్, లేదా నిలబడుతుందంటే ఈ అమ్మాయి నోరు మూసుకుని ఉన్నంతసేపే. నా ఈ ఎమోషన్స్తో నాకేమీ సంబంధం లేదు, ఏదో నేను కాసేపు కళ్ళు మూసుకుంటాను, పిల్లలప్పుడు తరలు పెంచుతాను అనుకుంటే ఇది ఉంటుంది. లేదు, ఇందులో నాకు కంఫర్టబుల్గా లేదు, నాకు ఇందులో ఎమోషన్ లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు. చాలా చోట్ల చాలా మంది ఏమనుకుంటారంటే ప్రేమ ఉంటే చాలనుకుంటారు, సరిపోదు, గౌరవం ఉండాలి. ఒక మలయాళం సినిమా చూసానండి, కోర్టులో ఒక ఆవిడ అడుగుతుంది డివోర్స్ కోసం వచ్చిన ఒక కపుల్ని, ఒక పెళ్ళైన ఒక అమ్మాయికి ఏం కావాలి అని అంటే వాడు చెప్తాడు, బట్టలు, ఇల్లు, తిండి, పిల్లలు, ఇంకేం కావాలి, ఇంకేం అక్కర్లేదు అంటాడు. ఇంపోజిషన్ రాయిస్తుంది ఒక 100 సార్లు అమ్మాయికి ఏం కావాలని రాస్తుంది. నేను పేరు మర్చిపోయాను యాక్చువల్లీ. ఐ థింక్ వ్యూవర్స్ మీకు ఏమన్నా గుర్తుంటే కానీ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వాడు 100 సార్లు ఇంపోజిషన్ రాయిస్తుంది ఆవిడ. అవును, గౌరవం ఖచ్చితంగా ఉండాలి. గౌరవం అంటే రోజు నిన్ను కూర్చోబెట్టి మీరని మాట్లాడటం కాదు. నీ అభిప్రాయాల మీద గౌరవం, నీ చాయిసెస్ మీద గౌరవం. నాకు ఫలానాది నచ్చిందంటే నీ మొహం నీకేం తెలుసు కదా, కాదు, ఓకే, నా చాయిస్ నా ఎట్లనో, నీ చాయిస్ నీకు అట్లా. నీకు ఫలానా కూర ఇష్టమైతే చీ అదేం కూర కాదు, ఆమెకు ఆ కూర ఇష్టమైతే నువ్వు దాన్ని రెస్పెక్ట్ చేయి, నీకేది ఇష్టం ఆమె రెస్పెక్ట్ చేస్తుంది కదా. సో అంటే బేసిక్ రెస్పెక్ట్ లేకపోవడం రిలేషన్షిప్స్లో సమస్య. ఇది ఎట్లా వస్తుంది? ఒక ఇద్దరు స్ట్రేంజర్స్ని తీసుకొచ్చి పడేసి ఉండమన్నప్పుడు అందులో ముందే మనది ఒక అంచెల వ్యవస్థ. డెఫినెట్గా మ్యాన్కి అందులో అప్పర్ హ్యాండ్ ఉంటుంది కదా. ఈ అప్పర్ హ్యాండ్ ఉన్న తర్వాత ఈమెకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అతను అనుకుంటాడు. అతని వాడు నిజంగా చాలా సెన్సిబుల్ అయితేనే ఓకే, పెళ్ళిట్లా అయినంత మాత్రాన నేను తీసుకోకూడదనే బుద్ధి జ్ఞానం ఉంటే అతను ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తాడు. బట్ ఇది 90% కేసుల్లో జరగదు. కానీ ఈ అమ్మాయికి ఇంకో ఆప్షన్ లేక ఉండిపోతుంది. నువ్వు చెప్పారు కదా, ఇంతకుముందు మీరు చెప్పారు కదా, చదువు, పెళ్ళి కదా, మధ్యలో ఉద్యోగం లేదు. అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడటం అనేది ఇప్పటికీ కూడా దేశంలో ఛాయిస్ కాదు. అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తుంది, మంచి సంబంధం రాగానే ఈ ఉద్యోగం మానేస్తుంది. అమ్మాయి అబ్బాయి కోసం ఊరు మారుతుంది, కానీ అబ్బాయి అమ్మాయి కోసం ఊరు మారేది 100కి 1 కూడా ఉండదు. మారట్లేదు అనట్లే, మారుతారు, 100కి 1 ఉంటుంది. 99 కేసుల్లో అబ్బాయికి వేరే చోటు ఉద్యోగం వస్తే ఈ అమ్మాయి మానేసి వెళ్తుంది. ఎందుకంటే ఇట్లా వెళ్ళాలి అని సొసైటీ వాళ్ళని కండిషన్ చేసింది, ఎక్స్పెక్ట్ చేసింది. అతను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే నేను నా ఉద్యోగము నా ఐడెంటిటీ చుట్టే మన ఇద్దరి జీవితం ఉంటుంది, నీ ఉద్యోగము నీ ఐడెంటిటీ కాదు కదా. అంటే ఉన్న తర్వాత ఇందులో సఫికేషన్ ఉంటుంది. నువ్వు అమ్మాయిలాగానే చదువుకుంటే అబ్బాయిలాగే చదువుకున్నావు, పైగా మనం ఏమంటాం, చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్తాను నేను. మనకు ఈ 10th రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అమ్మాయిలదే పై చేయి అని వస్తుంది కదా. ఏం పోటీ, అదేం చెప్పడం. సరే, అమ్మాయిలు చదువుతారు, మనందరం కూడా ఏం చెప్తాం, ఇళ్లలో పిల్లలకి అబ్బాయిలతో పోటీ పడి చదవాలి, అవునా, అబ్బాయిలతో పోటీ పడి చదవాలని చెప్తాం. పిల్లలు చదువుకుంటారు, డిగ్రీ లేకపోతే మంచిగా ర్యాంక్స్ వస్తాయి. ఇవాళ రేపు క్యాంపస్ ఇంటర్వ్యూలో అమ్మాయిలకి మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. ఇక్కడి దాకా నువ్వు అబ్బాయిలతో పోటీ పడు 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 అని చెప్పి పెళ్లి చేసినప్పుడు అబ్బాయి చెప్పినట్టు వినాలి అంటారు. నువ్వు ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఒక మాట చెప్పి సడన్గా నువ్వు మార్చేసావు, పెళ్లి చేసుకో, కానీ ఈ మొత్తం వాల్యూ సిస్టమ్ని చేంజ్ చేస్తే అమ్మాయికి ఎట్లా యాక్సెప్టెన్స్ ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి? అసలు ఎందుకు ఉండాలి కదా, ఉంటుంది కదా, ఎందుకు ఉండాలి? అంటే ఇట్లా మనమే ఒక రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నాం. ఇది అర్థం చేసుకోకపోతే ఎంతసేపటికి అమ్మాయిలు ఇట్లా ఉన్నారు. నేను ఈ మధ్య విపరీతంగా వీడియోలు చూసాను, పెళ్ళంటేనే భయం వేస్తుందిరా బాబు, ఎందుకు అమ్మాయిలు చంపేస్తున్నారట. ఇండియాలో బ్రైడ్ బర్నింగ్ కంట్రీ ఇది. కొన్ని సంవత్సరాలుగా, నిన్న కాక మొన్న కూడా వరకట్నం 2.5 కోట్లు అతను అడిగిన కట్నం, ఎంతో తక్కువైందని తక్కువైతే ఆ పిల్ల చనిపోయింది పెళ్ళాక 2 నెలలకు. భారతదేశంలో ఎన్ని వరకట్న మరణాలు జరిగాయి? కొన్ని కోట్ల వరకట్న మరణాలు జరిగాయి. మరైనా అప్పుడు అమ్మాయిలందరూ పెళ్ళంటేనే భయం వేస్తుందని పెళ్లిళ్ళు మానేలే కదా, భయపడి కూడా పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు దానికి సిద్ధపడకపోతే మీకు పెళ్ళంటేనే భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? ఇంతమంది బ్రైడ్స్ బర్న్ అవుతున్నప్పుడు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నాడు, భారతదేశంలో డొమెస్టిక్ వైలెన్స్ అనేది
భగవంతుడు లాంటిది. ఇది సర్వాంతర్యామ, అన్ని చోట్ల ఉంటుంది. ఎవరు దాన్ని చూడటానికి ఎవరికి కనపడదు అని. ఎందుకు కనపడదంటే చూడటానికి ఇష్టపడరు. ఒక పెళ్ళాము ఒక మొగుడు ఒక పెళ్ళాన్ని కొట్టడం అనేది మన రోడ్డు మీద వెళ్తుంటే చూసి కూడా మనకు అది తప్పు అనిపించట్లే సొసైటీకి. అసలు నిజానికి ఎవరు కొడుతున్నారు? కొట్టేవాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ ఎవరు? అందరూ కొడుతున్నారంటారా? అందరూ. సీరియస్లీ అందరూ నిజంగా చెప్తున్నా. అంటే అందరూ అంటే అన్ని వర్గాల్లో ఉన్నారు. అన్ని వర్గాల్లో అంటే అందరూ కొడుతున్నట్టే అందరు మొగుళ్ళు అందరు పెళ్ళాలు కొడుతున్నారు నేను అనట్లేదు. నేను అనేది అంటే వాళ్ళు రోడ్డు మీద కొడతారు కాబట్టి మనకు అనిపిస్తుంది. వేరే వాళ్ళు లోపల కొడతారు. వేరే వాళ్ళు లోపల కొడతారు. అంజలి, నేను ఒక విమెన్ ప్రోగ్రామ్ చేశాను, హెల్ప్ లైన్ చేశాను. అప్పట్లో ఎవ్రీడే కాల్స్ వచ్చేవి. అది ఎంత వచ్చాయంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళాను ఆ కాల్స్ విని విని, ఆ ట్రామా వినలేక. ఎంత హారిబుల్, ఎంతెంత చదువుకున్న వాళ్ళు, ఎంతెంత రిచ్ పీపుల్ వాళ్ళు ఆ ఇళ్లల్లో కోడళ్ళని లేకపోతే భార్యని ఎంత హారిబుల్గా చూస్తారంటే వాళ్ళు బయటకు చెప్పుకోలేరు కదా. ఇప్పుడు నీకు ఒక వర్కింగ్ క్లాస్లో ఒక అమ్మాయిని కొడితే ఆమె బయటకు వచ్చి అరుస్తుంది, తిడుతుంది. ఈమె ఏం మాట్లాడలేదు. తెల్లవారు పొద్దున్నే దాని మీద ఫౌండేషన్ వేసుకొని బయటకు వెళ్తుంది కదా. ఆ ఫౌండేషన్లు వేసుకొని కనపడకుండా చేస్తారు. ఎందుకంటే అవమానం. నన్ను కొట్టారనే విషయం బయటకు తెలిస్తే రెండు ఉంటాయి. నన్ను కొట్టారనే విషయం బయటకు తెలిస్తే నాకు అవమానం, ఇంకోటి ఇది తెలిస్తే మా అమ్మ వాళ్ళకి కష్టం. కాబట్టి వీళ్ళు ఫౌండేషన్ వేసుకుని వెళ్తారు. బట్ అన్ని వర్గాల్లో ఉన్నాయి, పైనుంచి కింద దాకా అందరూ చేస్తారు. ఢిల్లీలో డాక్టర్స్ ఫ్యామిలీ, అది ఐ స్టిల్ రిమెంబర్ దట్ కేస్. అత్త మామ డాక్టర్, భర్త డాక్టర్, ఈమె డాక్టర్, నలుగురు డాక్టర్లు. ఈ అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారు. 3వసారి కూడా ఆడపిల్ల అయితే అమ్మాయిని అబార్షన్ చేయించుకోమంటే అమ్మాయి చేయించుకోనంటే పైనుంచి తోసేస్తే మెట్ల మించి గర్భిణి పైనుంచి కింద పడి చనిపోయింది. ఏంటది? రిచ్, సూపర్ రిచ్ డాక్టర్స్ ఫ్యామిలీ. ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళకి. అంటే ఊరికే చాలా మంది ఎవరో చేస్తారు. కాదబ్బా, అన్నిళ్లలో ఉంది వైలెన్స్. నేను ఒక మాట అడుగుతాను, మీ ఇంట్లో ఎప్పుడైనా నోర్మి నీకేం తెలుసు అనే మాట వింటే మీరు కదా, ఆ మాట ఏ ఇంట్లో ఉన్నా ఆ మాట ఎవరన్నారు ఒక్కసారి చూడండి. ఆ మాట ఒక పురుషుడు ఒక స్త్రీని అంటున్నాడంటే ఆ ఇంట్లో స్త్రీకి వాల్యూ లేదు. 100%. ఎన్ని ఇళ్లలో ఈ మాట వింటాం మనం? 90% ఇళ్లలో ఈ మాట వింటాం. అవును కదా. సో ఇలాంటివి చూసే ఇంత రెవల్యూషన్ వచ్చింది అనుకోవచ్చేమో కదండి మనం. ఇప్పుడు మార్గం లేక మీరు అమ్మాయిలు చంపేస్తున్నారు, భర్తలు అంటున్నారు. ప్రతి కేసు చూడండి, అందులో ఒక పురుషుడు కూడా ఉంటాడు కదా. అంటే ఒక పురుషుడిని చంపడంలో ఇంకో పురుషుడు కూడా ఉంటున్నాడు ఆమెతో పాటుగా. కానీ ఒక భార్యని భర్త చంపినప్పుడు ఇంకో పురుషుడు లేడు, అతనే ఉంటున్నాడు కదా. 2 చోట్ల ఈ వైలెన్స్ కు పాల్పడుతున్నది పురుషుడే. మనం ఆ విషయం మర్చిపోకూడదు. ఎంతసేపటికి భార్యలు చంపేస్తున్నారంటే, భార్యల్ని చంపేస్తే ఇన్నేళ్ల పాటు కర్మభూమిలో, వేదభూమిలో, ధర్మభూమిలో ఇన్ని లక్షల మంది ఆడపిల్లల్ని డబ్బుల కోసం చంపేస్తే మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. జర్నలిజంలో ఒక మాట ఉంటుంది, డే 1 చెప్తారు మనకు అది క్లాస్లో. ఏంటంటే కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త. ఇవాళ ప్రతిరోజు ఇటువంటి అంటే డొమెస్టిక్ వైలెన్స్ వల్ల రోజు కొన్ని 100 మంది చనిపోతున్నారు భారతదేశంలో. అవి వార్తలు కావట్లేదు. ఎప్పుడైనా ఇటు నుంచి అటు జరిగినప్పుడు వెంటనే పెద్ద వార్త అయిపోతుంది. అది రోజుల తరబడి దాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో అది సమస్య. ఇది బ్లో అయిపోతుంది విపరీతంగా. మన పెద్దవాళ్ళు ఏమంటారంటే, మేము పెళ్లిళ్ళు చేసుకోలేదా, మేము కలిసి ఉండట్లేదా, మీరు ఇప్పుడు అడ్జస్ట్ అయి ఉండట్లేదు, మీకు చదువులు ఎక్కువైపోయాయి, మీ ఉద్యోగాలు మీ ఇన్కమ్ల వల్ల మీరు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఇదంతా ఆడపిల్లలకి శుద్ధులని. మరి గత 25-30 ఏళ్లలో ముఖ్యంగా అంటే కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి అంజలి. ఇది ఇప్పుడు మనము మన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ వ్యవస్థ కాదు. ఆ రోజున నీకు ఫ్యామిలీ ఒక యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్. మీకు మీ ఇంట్లో మీ వృత్తి వల్ల మీరు వ్యవసాయం చేశారా, కొండలు చేశారా, ఇంకోటి చేశారా, బట్టలు వేసారా, యూనిట్. ఇప్పుడు అది కాదు. ఒక ఇండస్ట్రియల్ ఎకానమీలో 2 ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేయాల్సిందే. పని చేస్తున్నప్పుడు నీకు 2 చదువుకోవాల్సిందే. చదువుకోకపోతే ఎకానమీ నడవదు. కాబట్టే నీకు విమెన్ ఎంపవర్మెంట్ అనేది మన కోసం రాలే, సొసైటీ అవసరాల కోసం వచ్చింది, ఎకానమీ కోసం వచ్చింది. ఈ ఎకానమీలో ఆడపిల్లలు కూడా బయటకు, ఎందుకంటే 50% ఆఫ్ ది మ్యాన్ పవర్ని లేదా హ్యూమన్ పవర్ని పక్కన పెట్టి ఎకానమీ ముందుకు పోదు. ఈ ఎకానమీ ముందుకు పోవాలంటే ఆడవాళ్ళు పనిచేయాలి, మగవాళ్ళు పనిచేయాలి. చేయాలంటే వీళ్ళు కూడా చదువుకోవాలి, వీళ్ళు కూడా స్కిల్స్ తీసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత నువ్వేం చెప్పావు? ఇందులో భాగంగా విమెన్ ఎంపవర్ అవ్వాలంటే ఏంటి? నువ్వు చదువుకోవాలి, బయటికి వెళ్ళి పనిచేయాలి. ఇదే కదా ఎంపవర్మెంట్లో మోస్ట్లీ. సరే, దాని నుంచి రెస్పెక్ట్ వస్తుంది. ఇవి 3 సమాజానికి అవసరం. ఈ సమాజం ముందుకు నడవాలంటే ఈ 3టిని నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే యాజ్ ఏ మ్యాన్ ఈ సమస్యలన్నీ వస్తాయి. ఏమైందంటే లాస్ట్ 25-30 yearsలో విమెన్కి అందరు చెప్పారు, మీరు చదువుకోవాలి, మీ కాళ్ళ మీద నిలబడాలి, మీరు ఎదగాలి. ఓకే, మెన్కి ఎవరు చెప్పలే. స్త్రీలు ఎదుగుతున్నారు, మీరు కూడా మీ పద్ధతులు మార్చుకోవాలి.
ఇది ఎవరు చెప్పట్లే. రైట్. ఇప్పటికి కూడా ఇది ఎన్నిసార్లు ఎవాల్వ్ అవుతున్న సమాజం అంటారా ఇప్పుడు దీన్ని? ఎవాల్వ్, విమెన్ ఏమో ఎవాల్వ్ అవుతున్నారు, మెన్ ఏమో మా నాన్నతో మా అమ్మ ఎలా ఉందో నా భార్య నాతో అలా ఉండాలనుకుంటాడు. మీ నాన్నతో మీ అమ్మ ఉన్నది ఎవాల్వ్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడు వీళ్ళు అనుకోవాలి. అలవాటు అయిపోయింది. అలవాటైపోయింది. వీళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. అదే వీళ్ళ అమ్మ కూడా ఏమనుకుంటుంది, నేను చేయలేదా నా కోళ్ళు ఎందుకు చేయదు అనుకుంటుంది. సో ఇప్పుడు అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలంటే, అరే బాబు అప్పుడు అలా ఉండేది పరిస్థితి, మా అప్పుడిగో ఇలా ఉంది, కమింగ్ డేస్ లో ఇలా ఉండే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా మీరు కొంత గొప్ప అర్థం చేసుకుని మారాల్సిన అవసరం ఉంది. మారకపోతే నష్టపోయేది పురుషులే, ఆ. ఉండరు అమ్మాయిలు. అది అది అర్థం నేను చేసుకోవాలి. నవ్వుతున్నా అనుకోవద్దు. అవును. ఇది నవ్వు హాస్యాస్పదంగా కాదు కాదు. నవ్వేది. ఇంత మార్పు వస్తోంది సొసైటీలో. నవ్వుల్లో చాలా రకాలు ఉంటాయండి. మీరు కింద నన్ను ఎంతమంది అంటారో, మీరు ప్రధానికి నవ్వుతారేంటండి అంటే, అదే నవ్వుల్లో 100 రకాలు ఉన్నాయి. అవును. అన్నింటికి ఒకే నవ్వు ఉండదు కదా. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. అర్థం కావట్లేదు వీళ్ళకి నిజంగా. సో ఇప్పుడు ఈ ఎవాల్వ్ అవుతున్న సొసైటీతో పాటు ఎవాల్వ్ అవ్వకపోతే పురుషులు నష్టపోయేది వాళ్ళే. మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు, పిల్లలు దొరకట్లేదు, దొరికిన పిల్లకేం కట్నం ఇవ్వలేదని చంపేస్తావు, లేకపోతే నాకు వండి పెట్టట్లేదు, నాకు పొద్దున్నే లేవగానే కాఫీ ఇవ్వలేదు, సాయంత్రం కాఫీ ఇవ్వలేదు, ఇలా ఆడపిల్లలే పుట్టేశారు, మగ పిల్లలు పుట్టలేదనే పెద్ద ఇది. ఇవాళకి కూడా ఎందుకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది సమాజంలో? ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి? ఎందుకు గర్భంలోనే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు? నీకు విషయం తెలుసా, గర్భంలో ఆడపిల్లల్ని చంపేసే వాళ్ళు ఎక్కువ టౌన్స్ ఉన్నారు, ఎక్కువ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఉన్నారు. ఏంటి మాట్లాడతాం మనం? ఈ ఇళ్లలో ఆడపిల్లలకు గౌరవం ఉందని ఎట్లా అనుకుంటాం? ఒక ఆడపిల్ల పుట్టబోతుంది అని తెలిసి గర్భంలోనే చంపే ఇంట్లో ఆడపిల్లకు గౌరవం ఉంటుందా? ఎట్లుంటుంది? మీరు ఒకసారి, నావి కాదు ఇది నేను చెప్పేది, సెన్సస్ ఉంటుంది కదా, గవర్నమెంట్ సెన్సస్. మీరు అందులోకి వెళ్తే అక్కడ యాక్చువల్గా చెక్ చేయొచ్చు ఏ కుటుంబాల్లో అమ్మాయిలు ఎక్కువ తక్కువ ఉన్నారని. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ తక్కువ అనేది న్యాచురల్గా జరగదు. నేచర్ ప్రకారం సమానంగానే పుడతారు కదా. నేచర్ ప్రకారం సమానంగా పుడతారు. యాక్చువల్గా ప్రకృతికి స్త్రీల పట్ల ఒక వివక్ష ఉంది. అది ఏంటంటే ఎక్కువ మందిని ఆడపిల్లని పుట్టిస్తుంది. ఒక ప్రకృతి అది అన్ని రకాల జాతుల్లో ఉంది. ప్రకృతి కొనసాగాలంటే స్త్రీ కావాలి. అందుకోసం స్త్రీల పట్ల ఒక పాజిటివ్ వివక్ష ఉంటుంది ప్రకృతికి. అయినా కూడా ఆడపిల్లలు తగ్గిపోతున్నారంటే అర్థం ఏంటి? ఎందుకు తగ్గుతున్నారు? అయినా కూడా చంపేస్తున్నావు. ఎప్పుడు చంపేస్తున్నావు వాళ్ళని? పుట్టక ముందు, పుట్టాక. నువ్వు పుట్టక ముందు, పుట్టాక చంపేసే సమాజంలో ఆడపిల్లల మీద ఏం గౌరవం ఉంటుంది? ఈ ఆడపిల్ల పుట్టనేకూడదు అనుకున్న చోట ఈ ఆడపిల్ల పుట్టి పెరిగి చదువుకుని ఉద్యోగం చేసి తలెత్తుకుని నిలబడితే భరించలేని వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. అది అంటే ఇంకా ఎక్కడుంది వివక్ష? మరి ఎందుకు ఇవాళకి కూడా ఈవెన్ టుడే ఎందుకు ఇంకా గర్భస్థ శిశువుల మరణాలు జరుగుతున్నాయి? అబార్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఆడపిల్లల్ని ఎందుకు గర్భాల్లో చంపేస్తున్నారు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా 4-5 జరిగిపోయి ఉంటుంది ఇంటర్వ్యూ మొదలై. ఇంకా చాలా ఎడ్యుకేషన్ కావాలండి, అంటే అవేర్నెస్ కావాలి. ఇంకా అవేర్నెస్ కంటే నాకు ఏమనిపిస్తుందంటే, సొసైటీలో ఒక మ్యాన్ అండ్ విమెన్ ఈక్వల్గా ఎదగటం అనే దానికి యాక్సెప్టెన్స్ లేదు. అది ఏదన్నా ధర్మం అనండి, ఇంకేదన్నానండి, ఆడపిల్ల తక్కువ అనే ఒక భావన విపరీతంగా ఉంది. సమాజం మోర్ అండ్ మోర్ రిలీజియస్గా అవుతుంటే, ఎందుకంటే ఆయన ఎవరో పెద్ద ఆయన, భర్త చెడ్డి ఆడవాళ్ళు ఉతకపోతే ఆ ఇంటికి దరిద్రం. ఏంటది? ఎవరి చెడ్డి వాళ్ళు ఉతుక్కోకూడదా? అంటే నువ్వేమన్నా చేయగానే నీ భర్త చెడ్డి నువ్వు ఉతకాలి. ఈ స్థాయిలో మనం ఉంటే, అది విని అందరూ ఇట్లా తన్మయత్వంతో ఊగిపోతూ ఉంటే ఆ సమాజంలో స్త్రీకి గౌరవం ఎట్లా ఉంటుంది చెప్పండి? అంటే అన్ని వైపుల నుంచి కూడా స్త్రీల పట్ల ఒక అగౌరవం ఉన్న పరిస్థితి ఉంది. అది ఉంచి ఎవరన్నా ఒక అమ్మాయి తలెత్తుకుని నిలబడితే, చూసావి తలెత్తుకుని నిలబడింది, దీని అంతు చూడాలి. కరెక్టే మీరు చెప్పింది. ఒకటేంటంటే అమ్మాయి అన్న చులకన భావన, చిన్నతనం, ఒక ఇన్సెక్యూరిటీ. అమ్మో అమ్మాయ, మన వంశం నిలబడదు, ఇంటి పేరు మారిపోతుంది, పెళ్లికి బోల్డంత ఖర్చు, పెళ్లితో ఆగదు, కడుపోకాలో ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఎంత చేయాలి, ఈ డెలివరీలు, ఇదంతా పెట్టుపోతలు, ఇదంతా భయపడిపోయారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు. భయపడిపోయే అదే ఇంకా మన బ్లడ్లో ఆ ఫీల్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఏంటంటే చాలా ఎవాల్వ్ అవుతుంది ప్రపంచం అంతాను. అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఇంతకు ముందులా కాదు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి అగౌరవంగా ఉన్న చోట మేము ఉండము అని చెప్తున్నారు. బట్ అల్టిమేట్లీ నాకు అనిపిస్తోంది ఏంటంటే, ఓకే, ఒక రిలేషన్ కాదనుకున్నాం, ఇంకొక ఎవరినో నమ్ముతాం, అక్కడ కూడా మనకేదో తేడా వస్తుంది. ఇన్ని సిచ్యువేషన్స్లోనూ అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోతుంది. అబ్బాయికి ఏంటంటే, నేను వాళ్ళతో తిరిగాను, వీళ్ళతో తిరిగాను, నెంబర్ మారుతుంది వాడికి. ఎంత నెంబర్ ఉంటే అంత గొప్ప. అమ్మాయిది ఏంటంటే ఒక మెంటల్ ఎమోషన్. అంటే మా జెంట్స్ అనుకోవచ్చు మాకు లేవా అని, ఉన్నవాళ్ళు ఉన్నారు, నేను కాదు. బట్ పర్సంటేజ్ వైజ్ 90% మంది అమ్మాయిలు ఎమోషనలీ
అతి దారుణంగా వాళ్ళు చాలా హింసించబడుతున్నారు. ఈ స్వేచ్ఛ మనం మొదలుపెట్టిన విషయానికే వద్దాం అంజలి. స్వేచ్ఛ విషయమే తీసుకుందాము. స్వేచ్ఛ మనందరికీ స్నేహితురాలు, అవును. మనకు చాలా దగ్గర అవును, మనిషి. అవును. ఇప్పుడు ఆమె తన జీవితం అతని చుట్టూ ఉందనుకోవటం వల్ల కదా ఇదంతా సమస్య. అతను అనుకోలేదు ఈమె నా జీవితం అని. అవును. ఇప్పుడు అతను అతను వాళ్ళ ఒకేసారి భార్యను వదలలేదు, వాళ్ళ పిల్లల్ని వదలలేదు. వదలలేదు. అంటే నేను ఒకేసారి 2 అయినా 3 అయినా 4 అయినా మనకు తెలుసు, మన చుట్టూ మన మీడియాలోనే ఉన్నారు. ఎస్. 4 అయినా 5 అయినా కూడా నేను రిలేషన్షిప్స్ పెట్టుకోవచ్చు, నేను ఉండొచ్చు అని. ఈ ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు నలుగురు ఆడవాళ్ళందరూ కూడా ఇతనితో నా ఒక్కదాంతోనే ఉండాలని అతను వాళ్ళు అనుకుంటున్నారు. అదే కదా ఇక్కడ కాన్ఫ్లిక్ట్. అవును. కాన్ఫ్లిక్ట్ స్వేచ్ఛ ఏమనుకుంటుంది, ఇతనికి నాకు ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్ కావాలనుకుంది. అవునా? కానీ అతను అనుకోలేదు నేను ఎక్స్క్లూజివ్ కాదు, నాకు ఇద్దరు ఇంకా ఎంతమంది అయినా అది నా చాయిస్, నాకు ఎంతమందితో బట్ నా కావాలి. వైఫ్ నాకు ఉంటుంది కానీ బయట ఎన్నైనా పెట్టుకుంటాను. కానీ సొసైటీ ఇలాగే ఉందండి. అంటే ఇప్పుడు అందరూ స్వేచ్ఛను తప్పు పడుతున్నారు. స్వేచ్ఛ సింగిల్ రిలేషన్షిప్ లో ఉంది, అవును. నువ్వు లేవు కదా. నువ్వు మల్టిపుల్ రిలేషన్షిప్స్ లో ఉండటం వల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఇది కూడా అంటారు, అమ్మా మరి ఇతనికి పెళ్ళైంది కదా తెలిసి నువ్వు ఎలా పెట్టుకున్నావు అని అంటారు. సరే ఆ డీటెయిల్స్ లకు మనం వెళ్ళకూడదు. మనకు తెలుసు కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. ఎగ్జాక్ట్లీ, అతను ఎగ్జాక్ట్లీ. వెంటబడటము తెలుసు, అవును, మనకి రోజు ఏళ్ల తరబడి వెంటబడటము తెలుసు. అవును. ఆమెని ఇప్పుడు కానీ అమ్మాయిలు నిజానికి emotional ఏ fools అమ్మాయి చాలాసార్లు. అవును. అవునండి, నాకు తెలుసు. స్వేచ్ఛ 4-5 సార్లు నాతో అవును, కొన్ని విషయాలు మాట్లాడింది. ఎమోషనల్ మీకు fools. తెలియదు, అవును, వీఆర్ లిటరల్లీ ఎమోషనల్ ఫూల్స్. అవును, ఆ ఎమోషన్ పక్కన పెట్టి లాజికల్ గా మనసుతో కాకుండా బ్రెయిన్ తో ఆలోచిస్తే మగాళ్ళలాగా అవును, మన జీవితాలు కూడా బాగుపడి ఉండేవి. ఎగ్జాక్ట్లీ. Yeah. అవును, ఆ ఎమోషన్స్ ని పట్టించుకుని అవును, మన జీవితాలలో అడుగుతున్నాయి అంతే. అవును. ఇప్పుడు ఒకటే అది మాట. ఎమోషనే కదా. ఇప్పుడు అతను నువ్వెవరో ఒకళ్ళని తేల్చుకొని అతనికి పెట్టింది, అతను తేల్చుకోలేదు అంటే అతను అదే చేస్తున్నాడు. నేను ఇద్దరు కావాలి, నాకు ఇద్దరు అయితే నాకు వద్దు, నువ్వు దట్స్ వాట్ హ్యాపెండ్ రైట్. నాకు వద్దు అంటే పోనివ్వడు ఇతను. ఎందుకంటే ఒక్కసారి మనం దస్తి చేసామంటే ఈ ఆడది మందే కదా. అదే కదా. ఇతను పోనివ్వడు, ఎందుకంటే పోనిచ్చే ఛాయిస్ ఇవ్వట్లేదు ఆమెకి. ఏళ్ల తరబడి ఆమె వెంటపడ్డాడు. తర్వాత ఆ రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు కూడా ఒక ప్రామిస్తో వచ్చాడు, నేను వచ్చేస్తాను అని చెప్పాడు. డైవోర్స్ తీసుకుని వస్తా అన్నాడు, డైవోర్స్ తీసుకోలేదు. తీసుకోకపోగా ఇప్పుడు ఏమంటాడు, లేదు ఇద్దరు కావాలి, నాకు వద్దు ఇద్దరు, నువ్వు నాతోనో అమ్మాయితోనో డిసైడ్ చేసుకోము. ఇలాంటి ఒక సిచ్యుయేషన్లో వాళ్ళని నెట్టేసి పెయిన్, బాధ, అవమానం, ఎంత అవమానంగా ఉంటుంది. నిజంగా చాలా ధైర్యవంతురాలు, చాలా ధైర్యవంతురాలు. అలాంటిది ఏం ట్రిగ్గర్ చేసింది అనేది ఎవరికీ తెలియదు, కానీ ఊహాగానాలే అందరూ. ఎంత అవమానపడి ఉంటుంది. నేను అనుకునేది ఎంత ధైర్యం ఉన్నా అవమానపడి ఉంటుంది. అవమానం భరించలేము. ఎంత అవమానపడి ఉంటుంది. ఈ మనిషి నేనే కావాలని అనుకోవట్లేదు అనే ఒక అవమానం ఉంటుంది కదా. ఆమె తన వైపు నుంచి చాలా క్లియర్గా ఉంది, నువ్వు తేల్చుకో. అతను తేల్చుకోలేదు. కరెక్ట్. తేల్చుకోకుండా ఈ అమ్మాయి జీవితం నాశనం అయ్యటానికి లేదా ఈ అమ్మాయి ప్రాణం తీసుకోవటానికి అతను దోహదం చేశాడు కదా. కానీ ఎంతో మంది టాప్ క్యాండిడేట్స్ అండి వనజ గారు, ఎంతో మంది టాప్ క్యాండిడేట్స్ మనకు తెలుసు. మన సొసైటీలో చాలా మంది ఉన్నారు, మనం పేర్లు ఎత్తకూడదు. కానీ ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉండి 2-3 పిల్లలు ఉన్నా కూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ తర్వాత ఎప్పుడో బయటపడి ఇంకెప్పుడో పెళ్లి చేసుకుని 2-3 భార్యలు ఉన్న టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ కూడా మనకు ఉన్నారు. పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టే అవతల వాళ్ళకి. ఎందుకు మనకే తెలుసు కదా. అదే మన పేర్లు వద్దనుకుంటున్నాం, అందుకే పేరు పొద్దు టాప్ మోస్ట్ క్యాండిడేట్. సాయంత్రం అయితే ప్రైమ్ వీడియోలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 6 కిలోమీటర్ల దూరంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని, పెళ్లి చేసుకుని 2 పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళు టీనేజ్ లోకి వచ్చాక ఇంకొక అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకుని ఆమెకి పిల్లలు పుట్టి ఇదంతా బయటపడేప్పటికల్లా మనకు తెలీదా. వీళ్ళు కూర్చొని రోజు ధర్మాలు కూడా చెప్తారు. వీళ్ళు కూర్చొని అందరూ ఆడవాళ్ళ మీద వాళ్ళు తీర్పులు కూడా చెప్తుంటారు ఆ ప్రైమ్ టైంలో కూర్చొని. రైట్ కదా. రైట్, వాళ్ళకి తప్పు లేదు. కానీ నిజానికి అదే ఒక లేడీ చేస్తే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఒక స్త్రీ అట్లా 2 భర్తల్ని ఉంచుకోవటం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు కదా. 2 భర్తలు అసలు ఊహించగలమా మనం? ఎందుకు పురాణకాలంలో ఉన్నారు కదా, మనం ఆ రోజులు మళ్ళీ రావని అంటే గ్యారంటీ ఏమున్నాయి చెప్పి. వీళ్ళకి మాత్రం ఇట్స్ ఓకే. 2 భార్యలు, చెన్నిళ్ళు అవన్నీ యాక్సెప్టెడ్ నామ్స్. అక్కడ స్త్రీ గాయపడుతుంది. ఆ గాయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఎంతసేపటికి ఆమె ఎందుకు అసలు ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, పెళ్ళయ్యాడని తెలియదు. వాడికి కూడా తెలుసు కదా పెళ్ళయిందని, ఎందుకు వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. ఈ అమ్మాయి ఏం వెళ్ళలే కదా, వచ్చాడు కదా. వచ్చాడు, పర్సూ చేశాడు, ఏళ్ల తరబడి ఆమె చుట్టూ తిరిగాడు. ఏదో ఒక బలహీన క్షణంలో ఒక ఎమోషన్లో మేబీ తను ప్రేమ నిజమేనేమో, నిజంగానే ఆ భార్యతో సరిగా లేదేమో, ఇవన్నీ మనకు తెలియదు. ఏంటండి సతీలీలావతి సినిమాలో చూసాం, ప్రతి మగవాడు సెకండ్ రిలేషన్ లో చెప్పేదంటే మా ఆవిడతో నేను సవ్యంగా లేను. తీరా చూస్తే పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి పాపం ఆ స్వప్న
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అవును అతను అవును అమ్మాయిని. అవును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ జీవితం ఎంత అన్యాయం అయిపోతుంది అంటే, ఒక పురుషుడు చేసిన తప్పుతో అవును ఇటు ఒక అమ్మాయి, ఒక పాప, ఇక్కడ తల్లిదండ్రులు, అక్కడ భార్య, అక్కడ 2 పిల్లలు, ఎంతమంది జీవితాలు అల్లకొల్లోనే అవును చెప్పండి. అవును అంటే అతను అదే క్లియర్‌గా ఉండుంటే, అంటే ఒక్క మనిషికి క్లారిటీ లేకపోవడం కూడా కాదు. ఒక్క మనిషి చేసిన తప్పు వల్ల అవును అతను అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి, ఒక రెస్పెక్టబుల్‌గా దాని నుంచి బయటికి రాకుండా, ఉమ్. ఇప్పుడు అమ్మాయికి కూడా ఎంత అవమానం చెప్పండి. ఆ నిజం స్వప్న అన్న నిజం అమ్మాయి నిజం కూడా ఆమె ఉండగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉండగా ఇంకొక అమ్మాయి చుట్టూ తిరుగుతున్నా అంటే అమ్మాయికి ఎంత అవమానం. ఈ అమ్మాయిని అవమానించి ఇంకొక అమ్మాయి రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళి ఆ అమ్మాయి పట్ల అవమానకరంగా ప్రవర్తించి ఎంతమంది జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. అవును ఇప్పుడు అదే ఆ మనిషి నిజంగానే స్వేచ్ఛ, ఇష్టం, ప్రేమ, ఈ అమ్మాయితో కూర్చొని మాట్లాడి డైవోర్స్ తీసుకుని సెటిల్ చేసి పెళ్లి చేసుకో, ఎవరు కాదన్నారు. పోనీ ఇలా కూడా అనుకుందాం, వైస్ వెర్సా. సపోజ్ ఎంతో మంది 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టుగానే చాలా మంది చేసుకున్నారు. సో కాల్డ్ మన ఈరోజు పద్మశ్రీలు పద్మవిభూషణులు అనుకున్న వాళ్ళు చాలా మంది చేసుకున్నారు. అలా ఇచ్చి ఇతనికి కూడా సమాన గౌరవాన్ని ఇచ్చున్నా కూడా అది కొంతవరకు ఏమో. స్వేచ్ఛ దానికి ఇష్టపడలేదు. స్వేచ్ఛ అలాంటి పెళ్లికి తను ఇష్టపడలేదు. అంటే ఒక రెండో భార్యగా ఉండడానికి తను ఇష్టపడలేదు. షీ ఆస్క్డ్ హిమ్ వెదర్ చూస్, తను నేను ఇట్లా వద్దు, ఆమె ఇష్టపడలేదు కూడా. అది పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళామంటే పిల్లల మీద ఎవరు కోపంగా ఉండాల్సిన పని లేదు. అతనికి ఒక గతం ఉంది, ఆ గతంలో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ఎవరు వ్యతిరేకించాల్సిన పని లేదు. కానీ నువ్వు చూస్ చేసుకోవాలి నీ రిలేషన్షిప్ని. నువ్వు ఒక సమాజంలో బతుకుతున్నావు, ఈ సమాజంలో మోనోగమి ఉంది. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే అది క్రైమ్ అమ్మా. రెండో పెళ్లి చేసుకుంటే అది క్రైమ్. బైగమి అనేది ఒక క్రైమ్, దానికి కూడా జైలుకి వెళ్ళాల్సిందే. ఎంతమంది ఉన్నారు వాళ్ళ మీద ఎవరు పెడతారు కేసులు? భార్య పెట్టాలి, వేరే వాళ్ళు పెట్టడానికి లేదు. అది కదా విషాదం. అదే కదా, వాళ్ళు ఎందుకు పెట్టారు? వాళ్ళు పెట్టారు. భారతదేశంలో ఫలానా వాళ్ళు ఇన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారంటారు కదా, విచ్ ఇస్ నాట్ ట్రూ. మన జనాభా లెక్కలు చూస్తే, మన లెక్కలు చూస్తే అందరిలో ఉన్నారు. మనకు తెలిసిన అనేక మందిలో 2 పెళ్లిళ్ళ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నేరస్తులు అంజలి, నేరస్తులు. రెండో పెళ్లి చేసుకోవటం అనేది నేరం భారతీయ చట్టాల ప్రకారం, లేదా హిందూ చట్టాల ప్రకారం. ఆ నేరం చేసిన వాళ్ళు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు? ఆ నేరస్తులు ఎవ్వరు, ఎందుకంటే వాళ్ళ మీద కేసు ఓన్లీ భార్య పెట్టగలదు, ఇంకెవరు పెట్టలేరు. కానీ భార్య పెట్టిన కేసులు కూడా నాకు తెలుసు. నువ్వు ప్రూవ్ చేయంటారు, ఎట్లా ప్రూవ్ చేస్తుంది? ఇతను అడిగితే మేము పెళ్లి చేసుకోలేదు, సహజీవనం అంటాడు. ఎందుకంటే ఇతను అందులో ఇప్పుడు చట్టాలు చాలా వరకు మారాయి కదండి. యాక్చువల్లీ ఎంతమంది రిలేషన్ ఉన్నా అది పెద్ద విషయం కాదు. ఇట్స్ అడల్టరీ అనే పాయింట్ కూడా వచ్చింది కదా, దానికి చాలా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారేమో అనిపించింది నాకు. కాదమ్మా, యాక్చువల్గా చట్టంలో అది ఒక పెద్ద అపోహ చట్టానికి సంబంధించి. అంతకుముందు ఉన్న చట్టం ఏంటంటే సేమ్ ఇదే, అక్కడ కూడా స్త్రీ పురుషుడే ఆస్తి. ఇప్పుడు ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక భార్య, ఒక భర్త ఉన్నారనుకోండి. ఈ భార్యతో ఎవరైనా రిలేషన్షిప్ పెట్టుకుంటే ఈ భర్త కేసు పెట్టొచ్చు, నా భార్యతో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. వివాహిత అయిన భర్తతో ఇంకొక పురుషుడు రిలేషన్షిప్ పెట్టుకుంటే అతను వివాహితుడు అయినా కాకపోయినా అది నేరం. కానీ భార్య తన భర్తతో ఇంకెవరైనా రిలేషన్షిప్ పెట్టుకుంటే అది నేరం కాదు. దట్ ఈస్ ద చట్టం. దాన్ని ఈక్వలైజ్ చేసింది సుప్రీంకోర్టు. అది చాలా మంది మిస్ఇంటర్ప్రిట్ చేశారు. సో ఇది అడల్టరీగానే చూడాలి, నేరం కాదు. భర్త ఇంకొక స్త్రీతోటి వెళ్తే అది అడల్టరీ, భార్యకు కూడా ఇంకొక రిలేషన్షిప్ ఉంటే అది అడల్టరీ కానీ నేరం కాదు. ఇది ఈ క్లారిఫికేషన్ చేసింది సుప్రీంకోర్టు. అది అంటే అడల్టరీ కూడా సమాన హక్కులు కావాలంటే అది వేరే విషయం. కానీ ఇప్పటిదాకా ఒక చట్టం, ఒక సమాన చట్టం ఉంది, ఇది తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంతకుముందు కూడా ఇప్పుడు మనకు నా భార్య ఫలానా స్త్రీతో సంబంధంలో ఉన్నాడు అని అనేక మంది ఆడవాళ్ళు పాపం అమాయకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మీడియాని తీసుకెళ్లి ప్రూఫ్లు పెట్టినారు. కేసు కూడా కాదు, ఏమీ కాదు, అది నేరం కాదు, ఎప్పుడు కాదు. ఇప్పుడు కాదు నేను చెప్పేది, 1955 నుంచి ఇవాళ దాకా అది నేరం కాదు. ఇట్ వాజ్ నెవర్ ఎ క్రైమ్. బట్ అదే ఒక స్త్రీ నా భార్య వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుందంటే అది నేరం. 1955 నుంచి సుప్రీంకోర్టు ఈ తేడాని ఇప్పుడు సమానం చేసింది. ఏం చెప్పిందంటే అడల్టరీ స్టిల్ ఎ గ్రౌండ్ ఫర్ డైవోర్స్. నువ్వు ఒకవేళ నీ భార్య రిలేషన్షిప్లోంచి వెళ్ళినా, లేకపోతే నీ భర్త రిలేషన్షిప్లోంచి వెళ్ళి వేరే వాళ్ళతో ఉన్నా కూడా ఇది గ్రౌండ్ ఫర్ డైవోర్స్కి మీరు దీన్ని కారణంగా చూపించు అంతే. కానీ కోర్టు ఎక్కడ చెప్పలే మీరు విచ్చలవిడిగా తిరగండి అని. మీరు ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళదలుచుకున్నప్పుడు ఇద్దరికీ ఒకే న్యాయం ఉంటుంది, ఇద్దరికే గ్రౌండ్ ఫర్ డైవోర్స్ అంతే. తర్వాత ఇంకొకటి,
సహజీవనాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసింది. కోర్టు సహజీవనానికి కొన్ని కండిషన్స్ పెట్టింది. దేర్ ఇస్ అ లా. ఆ లా ప్రకారం ఇద్దరు లీగల్లీ సింగిల్ అయి ఉండాలి. నాకు పెళ్లి నీకు పెళ్లి మేమిద్దరం చేసే సహజీవనం నో, దట్ ఈస్ కాల్డ్ అడల్టరీ. ఇట్స్ నాట్ సహజీవనం. ఈ క్లారిటీ చాలా మందికి లేదు. పెళ్ళై ఉండి ఇంకొక వ్యక్తితో ఉంటే దాన్ని సహజీవనం అనరు, అది అడల్టరీ అంటారు. సహజీవనం ఎప్పుడంటే లీగల్లీ సింగిల్, అంటే నువ్వు డైవోర్సీ అయినా, విడో అయినా, లేదా సింగిల్ అయినా, నెవర్ మ్యారీడ్ అయినా, ఈ మూడిట్లో ఏదో ఒకటి కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇంకో మనిషితో పెళ్లి చేసుకోకుండా ఉంటే సహజీవనం ఈజ్ లీగల్. ఒక మనిషికి పెళ్ళై ఉండి పెట్టుకుంటే సంబంధం సహజీవనం కాదు. ఇదంతా ఏంటంటే చట్టాలు తెలియవు, తెలిసిన చట్టాలని వాళ్ళకి కావాల్సినట్టుగా మార్చుకోవటం. ఏమన్నంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా వాళ్ళు మేము సహజీవనం చేస్తున్నాం, పెళ్లి చేసుకోలేదంటారు. సహజీవనం ఈజ్ అడల్టరీ. ఇట్ మే నాట్ బి క్రైమ్, కాకపోతే క్రైమ్ కాదు కాబట్టి పోలీస్ వాడు ఏం చేయలేడు. వీళ్ళకి ఇది గ్రౌండ్ ఫర్ డైవోర్స్, దే కెన్ గో ఫర్ డైవోర్స్. దే వోంట్. డైవోర్స్ వద్దు, రావాలి వాడు, మళ్ళీ వెనక్కి రావాలి, ఎంత ఎదవైనా సరే వాడు కావాలి. అట్లా అసలు ఇవన్నీ ఒకెత్తు. నిజానికి ఒక భార్య ఒక భర్త, ఈ భర్త ఈ ఒక్క భార్యతోనే ఉన్నాడా అనేది ప్రపంచంలో లేదా మన భారతదేశంలో చూసుకుంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏం క్వశ్చన్ మార్క్ కాదు, దట్ ఈస్ ఓపెన్. చాలా సార్లు ఇండియా టుడే కవర్ స్టోరీలు కూడా చేసింది. భారతదేశంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అనేవి వెరీ 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 కామన్. అందరూ అవి తెలియనట్టుగా లేనట్టుగా నటిస్తారు. వెరీ కామన్. ప్రతి అంటే నేను చెప్పడం 90-95% మంది వివాహితులు ఆ పని చేస్తున్నారు. పురుషుల్లో సంఖ్య ఎక్కువ, స్త్రీల్లో కొంచెం తక్కువ. పురుషులు చేస్తే అది నాము, స్త్రీలు చేస్తే క్రైము. ఇంతకుముందు చెప్పాను కదా, కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను గరిస్తే వార్త. సో పురుషుడు వివాహేతర సంబంధాలు వార్త కాదు, స్త్రీ వివాహేతర సంబంధం వార్త. ఎందుకు మనం అందుకని వార్తలు ఇవే చూసి అన్ని ఇవేనేమో అనుకుంటున్నాం. బట్ కానీ ఇక్కడ జరుగుతున్నది ఇది. అది నామ్ కింద చూసి దాన్ని వార్త కింద ఇప్పుడే అనుకున్నాం కదా. మన చుట్టూ ఇంతమంది పెద్ద పెద్ద యాంకర్ల దగ్గర నుంచి ఇంతమంది ఉంటే ఇది ఏది వార్త కాలేదు. బట్ ప్రతి అమ్మాయి విషయం వార్త అయింది కదా. కరెక్ట్. ఇప్పుడు ఇంతమందిలో ఒక్కళ్ళో ఇద్దరు అమ్మాయిలు చేస్తే వార్తలుగా మారే, ఇంతమంది పురుషులు చేస్తే అది ఏది వార్త కాలేదు. కరెక్ట్. ఐ అండర్స్టాండ్. సో కాబట్టి ఏ ఏజ్ లో ఉన్నా కూడా అమ్మాయి లైఫ్ చాలా పెద్ద టర్న్ తీసుకుంటుంది. ఇది ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఐదర్ పెళ్లి కావచ్చు, డివోర్స్ కావచ్చు, ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, చాలా దారుణమైన ఎమోషన్స్ బ్లాస్ట్కి గురవుతూ ఉంటుంది విమెన్. ప్రతి ఏజ్లోనూ, టీనేజ్లో ఉన్న అమ్మాయికి కానీ, కొత్తగా పెళ్ళని వాళ్ళకి కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి కానీ, డివోర్స్ తీసుకున్న వాళ్ళకి కానీ, తీసుకోవాలనుకునే వాళ్ళకి కానీ, ఆల్ ఓవర్గా విమెన్కి మీరు ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి. మొట్టమొదటి సమస్య అదే అంజలి. మీ జీవితానికి పురుషుడు కేంద్రం అని అనుకోకండి. పురుషుడే కేంద్రం అని మీ జీవితానికి అనుకున్నంత కాలం మీకు ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే ఏ పురుషుడు కూడా తన జీవితానికి స్త్రీ కేంద్రం అనుకోవట్లేదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీ జీవితానికి, నా జీవితం అంతా పురుషుడు. ఈ అమ్మాయి విషయం చూడండి, అతను పెళ్లి చేసుకోవాలి, అతని పేరు పెట్టుకోవాలి, ఎందుకు కదా. మన వరలక్ష్మి వాళ్ళ హస్బెండ్ చూసారా, రాధిక గారు అల్లుడు, తన పేరు, తన ఇంటి పేరు ముందు పెట్టుకుని ఆ తర్వాత అతని ఇంటి పేరు పెట్టుకున్నాడు. లాస్ట్ ఎంతమంది ఉంటారు అలాగా? అవును. సో అంటే అది చెప్తున్నా, ఇవన్నీ ఎక్సెప్షన్స్. అవును, చాలా. ఏ పురుషుడికి కూడా స్త్రీ తన జీవితానికి కేంద్రం కాదు. స్త్రీలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితాలకు పురుషుడు కేంద్రం కాదు. మీ చదువు, మీ ఉద్యోగం, మీ కెరియర్, మీ గౌరవం, సొసైటీలో మీ స్థానం, ఇవే ముఖ్యం. పెళ్ళి జీవితంలో ఒక భాగం, లేదా రిలేషన్షిప్ జీవితంలో ఒక భాగం. దానికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇవ్వండి. అదే మన జీవితం అనుకోవద్దు. ఈ మనిషితోనే, ఈ మనిషి ఇంటి పేరు మనం పెట్టుకోవాలి, ఈ మనిషి పేరు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ వీటిలోంచి బయటపడండి. నేను ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ మనకి ఇక్కడ. అప్పటికి ఇంకా మీరు వచ్చినట్లే జర్నలిజంలో 90s ఆమె ఉండేది. ఐపీఎస్ ఆఫీసర్. ఆ రోజుల్లో మేమందరం కలిసి మొత్తం హైదరాబాద్ లో జర్నలిస్టులు 150 కూడా లేరు కదా. అవును, అప్పుడు లేరు. సో ఎవరితో అయినా మేము ఫోన్లో ఎనీ టైం మాట్లాడగలిగే అది ఉండేది. ఒకసారి ఎప్పుడు మాట్లాడితే ఆమె పేరు కౌర్ ఉండేది, ఫస్ట్ తేజ్దీప్ కౌర్. ఫోన్ చేస్తే నేను ఇప్పుడు కౌర్ కాదు అన్నది. ఓకే మీన్ అని. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఇప్పుడు మళ్ళీ ఈజ్ దిస్ మీన్ అని అంటే, ఇప్పుడు నేను మీన్ అని కాదు. ఎందుకు? అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, నీ పేరే నువ్వు ఉంచుకోవచ్చు కదా. నీ అమ్మా నాన్న నుంచి వచ్చింది. ఒక పెళ్లి కాగానే ఆ ఇంటి పేరు పెట్టుకుని, డైవోర్స్ కాగానే మళ్ళీ తండ్రి ఇంటి పేరు పెట్టుకుని, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంటి పేరు ఎందుకు? ఇదంతా కరెక్ట్. వాళ్ళు నోబడి, రైట్? దే ఆర్ ఆల్ నోబడి. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి, నీకు ఇంత పెద్ద స్థానం ఉంది, చాలా పెద్ద లెవెల్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్.
ఎందుకు మార్చుకోవాలి ఇదంతా? అవును. ఎందుకు నీ జీవితానికి ఈ ఈ కేంద్రంగా ఎందుకు మార్చుకుంటున్నావు? పురుషుడు మార్చుకోవట్లే. సమాజంలో నువ్వు అతను ఒకేలాగా కరెక్ట్. వచ్చారు, కరెక్ట్. ఒకలాగా చదువుకున్నారు, సమాజానికి ఒకలాంటి కంట్రిబ్యూషనే చేస్తున్నారు. నువ్వు ఇంకా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నావు బై హ్యావింగ్ చిల్డ్రన్. నువ్వు పిల్లలు కనకపోతే మానవ సమాజం ఆగిపోతుంది కరెక్ట్. కదా. నువ్వు పిల్లలు కానీ ఈ సమాజానికి ఎక్కువ పని చేస్తున్నావు, ఎక్కువ ఉపయోగంగా ఉన్నావు, కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నావు. నువ్వు పని చేస్తున్నావు, పిల్లల్ని కంటున్నావు, ఎక్కువ ప్రొడక్షన్ లో ఉన్నావు, పెంచాల్సింది reproduction మళ్ళీ లో ఉన్నావు. వీళ్ళ చేతిలోనే ఇప్పుడు ఉంది కదా. మానవ సమాజం ముందుకు పోవడానికి రెండే మార్గాలు, ఒకటి ప్రొడక్షన్, ఇంకోటి రిప్రొడక్షన్. కరెక్ట్. పురుషుడు ఓన్లీ ప్రొడక్షన్ చేయగలడు, స్త్రీలు రెండు చేస్తారు కదా, అవును. ప్రొడక్షన్ రిప్రొడక్షన్. అవును. నువ్వు ఇంత కంట్రిబ్యూట్ చేస్తూ నీ కేంద్రంగా ఉండాల్సిన జీవితాన్ని ఇంకొకరి కేంద్రంగా మార్చుకోకండి. పురుషుడు కేంద్రంగా మీ జీవితాలు మార్చుకోకండి. అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది మీ లైఫ్ పట్ల, మీరు బెటర్గా ఉంటారు. అది నా చివరి సందేశం. ఎక్సలెంట్ వంశీ గారు. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ యూ. థ్యాంక్ యూ సో Thank మచ్ ఫర్ you. యువర్ టైం వన్స్ అగైన్.